అమరావతి ఒక అంతులేని కథ అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. నిన్నటి సభలో చంద్రబాబు, లోకేష్ అసత్యాలు చెప్పారని విమర్శించారు. చరిత్రను పరిశీలిస్తే అమరావతి నిర్మించడంలో చంద్రబాబు అట్టర్ ఫ్లాప్ అయ్యారని ఎద్దేవా చేశారాయన. కిలోమీటర్ రోడ్డు నిర్మాణానికి 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తూ దోపిడీ చేస్తున్నారని అంబటి ఆరోపించారు. నేను ఒక మాట చెబుతున్నా, గతంలో ఏం చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు? 2014-19లో ఎన్ని గ్రాఫిక్స్ చూపించాడు. ఇవాళ కూడా నిన్న గ్రాఫిక్స్ చూస్తున్నాను నేను. అద్భుతమైన గ్రాఫిక్స్. ఈజ్ ఎ సెల్ఫ్ సస్టైన్ అంటున్నాడు. ఏముంది అక్కడ? అమరావతి రోజు మనం వెళ్ళి వచ్చేదే కదా, మేము వెళ్తున్నాం కదా. దూరం ఉండోడి గ్రాఫులు చూసి కంగారు పడతాడేమో కానీ రోజు వెళ్తున్నాం కదా. మొన్న వర్షం పడితే ఏమైందండి అమరావతి? మొన్న వర్షాలు కురిసినప్పుడు ఏమైంది అమరావతి? మునిగిపోలా? కార్లు వెళ్ళడానికి ఆగిపోలా? ఏంటిది? సో చంద్రబాబు నాయుడు గారు గతంలో కూడా అమరావతిని అద్భుతంగా తీర్చిదిద్దామని చెప్పి తీర్చిదిద్దలేక ఫెయిల్ అయ్యి అన్నీ తాత్కాలికంగా కట్టి, నేను తెలియకొడతానండి, సెక్రటేరియట్ 11 అంతస్తులు వేయడానికి కావాల్సిన పునాదులు వేసామన్నారు. దాని మీద వేయొచ్చుగా. మళ్ళీ ఎందుకు కొత్తగా కడుతున్నారు? నాకు అర్థం కాలే. ఏం చేయాలి ఇప్పుడు? అసెంబ్లీ తాత్కాలికంగా కట్టారు, హైకోర్టు తాత్కాలికంగా కట్టారు, సెక్రటేరియట్ తాత్కాలికంగా కట్టారు, 5,000 కోట్లు ఖర్చు పెట్టారు, మళ్ళీ పర్మనెంట్గా కడతారు. ఇవన్నీ ఏం చేయాలి చెప్పండి? తాత్కాలికంగా